హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరిం 16వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడి ఇస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 75వ అధ్యాయం 10వ వచనం. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరుగగొట్టేదను, నీతి మంతుల కొమ్ములు హెచ్చించబడును. కొమ్ము అన్నది ఎక్కడ ఉంటుంది అంటే తలకు పైగా ఉంటుంది. ఎవరికైనా అదే కనబడుతుంది, ఎవరిని చూసినా అదే కనబడుతూ ఉంటుంది. ఈ కొమ్ము అన్నీ మనం చెప్పుకునే కన్నా అతిశయము, గర్వంగా ఉండేది. ఆ స్థాయికి ఏది కారణమో అదే కొమ్ము. ఒక్కొక్కరికి మంచి ఉద్యోగం ఉంటుంది, అదే వాళ్ళ యొక్క అతిశయము, అదే వాళ్ళ కొమ్ము. అంటే ఏంటంటే అది ఉండడం వల్లే బ్రతుకుతూ ఉంటుంటారు. కొంతమందికి అందం, కొంతమంది చదువు, కొంతమందికి ఉద్యోగం, కొంతమందికి మంచి భర్త, కొంతమందికి ఆస్తి, విస్తారమైన ఆస్తి, కొంతమందికి పిల్లలు. ఇలాగైతే ఎప్పుడైతే భక్తిహీనులు వాళ్ళ కొమ్ములట విరగొట్టబడతాయట. అంటే వీళ్ళకి ఏముండదు, భక్తి ఉండదు. నీవు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు అంటే అర్థం ఏంటి అంటే, నేను, నా భర్త, నా చదువు, నేను మంచిదాన్ని, నేను నీతిమంతులవి, అనేక మంది పెట్టాము, లేదా దుప్పట్లు పంచి పెట్టాము, అన్నాలు పెట్టాం అని ఇటేటో చెప్పుకొస్తారు. వాళ్ళే భక్తిహీనులు. ఒకవేళ ఎవరినన్నా నీవు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఏంటి కారణం అని అడిగితే, నా దేవుడే ఈ కారణం, దేవుడే ఇచ్చాడు ఈ స్థితి, నాకు దేవుడే ఇచ్చాడు, ఈ చదువు దేవుడే ఇచ్చాడు, ఈ యొక్క ఉద్యోగం దేవుడే ఇచ్చాడు, ఈ పరిస్థితి దేవుడే ఇచ్చాడు, నాకు సమస్త నా పిల్లలు ఇలా ఉన్నారంటే దేవుడు ఇచ్చాడు, నా భర్త ఎలా ఉంటే దేవుడు ఇచ్చాడు, నా భార్య ఎలా ఉంటే దేవుడు ఇచ్చాడు, ఈ గృహం ఉందంటే దేవుడే ఇచ్చాడు అని ఎప్పుడైతే నీతిమంతులు వాళ్ళకి ఉన్నదంతా దేవుడిని బట్టి దేవుడిని హెచ్చిస్తారో వాళ్ళు హెచ్చించబడతారు. ఈ భక్తిహీనులు వాళ్ళకి ఉన్నదంతటికి వాళ్ళే కారణం. వాళ్ళ జీవితంలో మంచి జరిగిందంటే వాళ్ళే కారణం అనేసుకుంటారు. కాబట్టి వాళ్ళనే నమ్ముకున్నారు. కాబట్టి అటువంటివి ఏమైపోతాయటమ్మా, విరిగి పడిపోతాయి. అందుకే ఏది జరిగినా, నీ జీవితంలో మంచిది ఏది జరిగినా దేవునికి కృతజ్ఞతాస్తుతో చెప్పాలి. ఏది చెడు జరిగిన ప్రభువా నా పాపాలు క్షమించు, నేను పాపిని అని ఒప్పుకోవాలి. కానీ మనుషులు ఏం చేస్తారంటే, ఏదన్నా మంచి జరిగితే మా వల్లే అని వాళ్ళకు ఆరోపించేసుకుంటారు. ఏదన్నా చెడు జరిగితే దేవుడు మాకు ఇలా చేసేసాడు, ఇంత నష్టం పెట్టాడు, ఇలా చేసేసాడు, మమ్మల్ని కొట్టాడు అని ఈ నష్టాలను దేవుడికి ఆరోపిస్తారు. కానీ రెండు కూడా తప్పే. మంచి జరిగింది అంటే దేవుడి కృప, ఒకవేళ చెడు జరిగింది అంటే ప్రభువా నా పాపాలు క్షమించు అని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.